మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ షాకీర్. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా కనిగిరిలో ఉన్నాము. ఇక్కడ హోమ్ భలే అనే సినిమా షూటింగ్ ఇక్కడ జరుగుతుంది. మనతో పాటు డైరెక్టర్ గారు ఉన్నారు. అతన్ని అడిగి విషయాలు తెలుసుకుందాం. బ్రదర్, నా పేరు మహేంద్రారెడ్డి. నాది కనిగిరికి నియర్ బై పన్నలూరు మండలం పైరెడ్డిపాలెం గ్రామం నాది. నేను నియర్ బై మ్యాక్సిమం ఒక 7 years అయింది హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేసి అక్కడ నుంచి ఈరోజు నాకు మా బ్రదర్ అనుకోవచ్చు, ఎంసీ రెడ్డి గారు అనే పర్సన్ ప్రొడ్యూస్ చేస్తూ ఈరోజు నన్ను ముందుకు తీసుకెళ్ళి ఈ సినిమా చేయడానికి యూజ్ చేస్తుంది. సినిమా గురించి చెప్పండి అన్న. సినిమా గురించి ఒక 4 పెద్ద ఆర్టిస్టులు పెట్టుకొని ఓకే మనం చిన్న పిల్లల్ని ఎలా అయితే ట్రాప్ చేస్తున్నారు, మనకి 4 years బ్యాక్ కొన్ని గవర్నమెంట్ స్కూల్లో చిన్న పిల్లలకు గంగా ఇచ్చేసి తీసుకెళ్లే డ్రగ్స్ అని సెక్స్ రాకెట్ నడిపారు. ఆ చిన్న పాయింట్ తీసుకొని ఒక నల్లమల్ల ఫారెస్ట్లో ఒక 3 రాజ్యాల మధ్య జరిగే స్టోరీని తీసుకొని ప్లాన్ చేస్తున్నామన్నా. నల్లమల్ల ఫారెస్ట్ చుట్టూ జరిగే ఒక స్టోరీ ఇది. దాంట్లో మెయిన్ లీడ్ వచ్చేసి మనకి పృథ్వీ గారు, పెళ్లి ఫ్రేమ్ పృథ్వీ గారు, తర్వాత మనకి సోనియా అగర్వాల్ గారు, ప్రియాంక శర్మ గారు, ఎస్తేర్ గారు, వీళ్ళు మెయిన్ లీడ్ చేస్తున్నారు అన్న. తర్వాత దిల్ రమేష్ అన్న, చిత్రం సీన్ గారు, చైతన్య గారు, ఇలా మిగతా వాళ్ళందరూ సపోర్టింగ్ రోల్ చేస్తూ ఉన్నారు మనకి. వీళ్ళంతా కనిగిరి కూడా ఇప్పుడు వచ్చి షూటింగ్ ఇక్కడ మన కనిగిరి కొండలోనే జరుగుతుంది. మన ఇక్కడికి వచ్చి లొకేషన్ అనేది చూస్తుంటే మన ఉగ్రాన్న గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఎమ్మెల్యే గారు పిలిచి మన కనిగిరిలోనే చేయండి, అందులో బయటకు ఎందుకు వెళ్తారు, మన కనిగిరి కూడా డెవలప్ అవ్వాలి, మీకు ఎక్కడ కావాలన్నా సరే నేను పర్మిషన్ ఇప్పిస్తాను, మీరు షూట్ చేసుకోండి, ఇక్కడ వాళ్ళకి ఉపాధి కూడా దొరుకుతుంది, కొన్ని వెహికల్స్ వాడుకోండి, మీరు అన్నీ ఉపయోగపడుతున్న ఎమ్మెల్యే గారు చెప్పారు. దానికోసం మేము లొకేషన్లో షూటింగ్లో మీ ఎమ్మెల్యే గారు సహకారం ఉందా అన్న? 100% ఉందన్న. ఎమ్మెల్యే గారు బాగా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసుకోబట్టి ఇక్కడ మేము హ్యాపీగా ఉండి ఇలా వర్క్ చేసుకోగలుగుతున్నాం. ఎమ్మెల్యే గారు చొరవే. ఇక్కడ అన్ని కనిగిరిని డెవలప్ చేయాలని తాపత్రయం ఎక్కువ ఉన్నారు ఎమ్మెల్యే గారి దగ్గర. ఆ ఇంటెన్షన్తోనే మేము అంతా లొకేషన్ చూస్తున్నప్పుడు అక్కడ ఇక్కడ వద్దు, ఇక్కడే చేయండి మీరు అని చెప్పి ఎమ్మెల్యే గారు కనిగిరిలో చేయించారు. నేను కొంచెం అవుట్ ఆఫ్ ఫీల్డ్ చేయాలనుకున్నాను, ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతోనే ఇక్కడ చేస్తున్నాను. అడవి ప్రాంతం లాగా తయారు చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ పొదల మధ్యలో దాదాపు ఒక చిన్న కుగ్రామం టైప్ ఒక షెడ్ ఒకటి వేయడం జరిగింది అన్న. దీన్ని దాదాపు డిఫరెంట్ వేగా ఉంది కదా స్టోరీ మీరు చెప్పేది. అదే నేను చెప్తున్నాను కదా, నల్లమల్ల ఫారెస్ట్ లో ఒక 3 empires క్రియేట్ చేసుకొని జరిగే స్టోరీ అన్న. ఆ 3 empires ఏం చేస్తాం అనేది గవర్నమెంట్ స్కూల్ లీడ్ దాని మధ్య జరుగుతుంది. అందుకే ఈ కొండ బాగుందని చెప్పి ఎమ్మెల్యే గారు ఇక్కడే చేయమన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గారు చెప్పే సహకారంతో ఇక్కడ మేము షూటింగ్ చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. సార్, మీ అంచనా ఇక్కడ కనిగిరి నుంచి మీరు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు సార్? ఉపాధి అంటే దగ్గరగా ఒక 40 to 50 members వరకు ఇక్కడ నేను లోకల్ వాళ్ళని, వెహికల్స్ అవ్వచ్చు, లాడ్జ్లో అవ్వచ్చు, టిఫిన్స్ అవ్వచ్చు, నాకు సెట్ వర్క్లో కొంతవరకు వాళ్ళు అవ్వచ్చు, ఇక్కడ వాళ్ళకి ఒక 30 to 40 members అయితే ఉపాధి జరుగుతుందండి ఈ షూటింగ్ వల్ల. మాకు హైదరాబాద్ నుంచి ఒక 100 to 150 members వచ్చే వర్క్ జరుగుతుంది. సో ఇలా సపోర్టింగ్గా వెహికల్స్ కానీ ఫుడ్ ఒక 30 to 40 members. సార్, ఇక్కడ సెట్ చూస్తుంటే చాలా భారీగా అయితే వేసినట్టున్నారు. ఇక్కడ ఎన్ని రోజులు షూట్ చేయొచ్చు సార్ మీ ఎస్టిమేషన్? ఇది ఒక 4 to 5 days చేస్తున్నామండి ఇక్కడ. ఓకే, దారిలో వచ్చినప్పుడు చూసాము దాదాపు చాలా పెద్ద సెట్ ఒకటి వేస్తున్నారు. అవును, దాని సంగతి ఏంటి సార్? అది కూడా ఒక 4 to 5 days ప్లాన్ చేస్తున్నాం సార్. ఓవరాల్గా 10 days ఇక్కడ ప్లాన్ చేస్తున్నాను. ఇందులో ఒక 3 to 4 days ఓన్లీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నాము, మిగతా అంతా టాకీ పార్ట్ చేస్తున్నాం ఇక్కడ. సార్, పెద్ద ఆర్టిస్టులు అంటున్నారు, ఎవరెవరు ఉండొచ్చు సార్? పెద్ద ఆర్టిస్టులు అంటే మనకి ఇప్పుడు పృథ్వీ గారు ఉన్నారండి, పృథ్వీరాజ్ గారు ఉన్నారు, సోనియా అగర్వాల్ గారు ఉన్నారు, ప్రియాంక శర్మ గారు, తర్వాత ఎస్తేర్ గారు, ఓకే, మనకి దిల్ రమేష్ అన్న, చిత్రం సీన్ అన్న, చైతన్య గారు, అంతా మనకి పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ మ్యాక్సిమం. మన దాంట్లో మెయిన్ హీరోయిన్ వచ్చేసి ప్రియాంక శర్మ. ఓకే, ఈ మిగతా వాళ్ళు వచ్చేసి సోనియా అగర్వాల్ నెగిటివ్ రోల్ చేస్తున్నారు, ఎస్తేర్ గారు నెగిటివ్ రోల్ చేస్తున్నారు, పృథ్వీ గారు నెగిటివ్ రోల్ చేస్తున్నారు, దిల్ రమేష్ అన్న సపోర్టింగ్ రోల్ చేస్తున్నారు, చిత్రం సీన్ అన్న సపోర్టింగ్ రోల్ చేస్తున్నారు, చైతన్య గారు సపోర్టింగ్ రోల్ చేస్తున్నారు. వీళ్ళంతా మనకి కనిగిరి వస్తున్నారు. కనిగిరిలో కూడా అందరికి జనాలకు తెలియాలి కదా. మాకు కూడా అదే గర్వకారణం సార్. నాది దగ్గరే కదండి, దగ్గర నియర్ బై పన్నలూరు. ఇక్కడ చేసి అంటే నాకు కొంత పేరు ఉంటుంది. ప్లస్ ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్, ఇది రిక్వెస్ట్ అనుకుంటే ఆర్డర్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకుంటే ఆర్డర్ అని చెప్పాలి. ఏదైనా మంచి కోసం చెప్పింది. అవును, ఇక్కడ డెవలప్ అవ్వాలి, మీరు చేస్తే నలుగురు ఉపయోగపడుతుంది, మా కనిగిరి ఇంకా జనాలకు తెలుస్తుంటది అని అనుకోవచ్చు అనుకోండి. ఎమ్మెల్యే గారు అనుకోండి. ఇది సార్, తొందరలో మళ్ళీ ఇంకోసారి కలవాలి. నేను ఏ మూవీ ఫ్యూచర్లో ఏ మూవీ తీసినా కానీ ఒక 10 days షెడ్యూల్ అయితే కనిగిరి మా విలేజ్ నియర్ బై
చేద్దామో థాట్లోనే ఉన్నాను. ఈ ఎండ చూస్తుంటే మామూలుగా లేదన్న. ఎండ ఇక్కడ ఈ టైంలో మీరు షూట్ చేస్తున్నారంటే అసలు మేము ఒక 10 మినిట్స్ నిలబడదామంటేనే కొంచెం బాగా ఇబ్బందికరంగా ఉందన్నమాట. దాదాపు 40 డిగ్రీస్ కొడుతుందండి ఎండ ఇక్కడ. షూటింగ్ చేస్తున్నారంటే అది వాళ్ళ ధైర్య సాహసాలకి మెచ్చుకోవచ్చు. ఒకసారి ఇక్కడ చూసుకుంటే మనం ఒకసారి ఈ బైక్ని మీరు కావాలని మోడిఫై చేసినట్టుంది. సెట్కి సంబంధించి సెట్కి అనుగుణంగా మార్చుకున్నట్టుంది కదా. దీని గురించి ఏంటి సార్? అసలు బైక్ చూస్తుంటే బాగా కొత్తగా కనిపిస్తుంది. ఇది మనకి హీరోయిన్, ఇది లేడీ వాంటెడ్ సబ్జెక్ట్ కదా. హీరోయిన్ కంటే ఒక సపరేట్ బైక్ ఉండాలని చెప్పి ఇది ప్లాన్ చేసే ఉండేది. అందరికి ఎప్పుడు హీరోలకే కాదు కదా, అప్పుడప్పుడు హీరోయిన్ ఉన్నప్పుడు సపరేట్ ఉండాలని ఇంటెన్షన్. ఇది ఫ్రంట్ పార్ట్ ఒకలాగా కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ ఒకసారి కనిపిస్తుంది. సార్ దీని మోడిఫికేషన్ ఏంటి అసలు? మీరు ఎలా చేపించారు? ఇది హైదరాబాద్ లో చేపించాను నేను. ఇది ఒక బాక్సర్ బైక్ తీసుకొని ఆ బాక్సర్ బైక్ ని ఇలా రీమోడలింగ్ చేయించాను అన్న. మనము మళ్ళీ ఇంకోసారి కలుద్దాము. షూర్ అండి, డెఫినెట్లీ షూర్ గా ఆ యాక్టర్స్ అందరితో మనం కలుస్తామని చెప్పేసి షూర్ అండి. చిన్న మీటప్ లాగా సుమన్ టీవీలో మీటప్ ఒకటి పెడదామని. షూర్ అండి, పెడదాం, డెఫినెట్లీ పెడదాం. థ్యాంక్ యూ అన్న. ఇంత టైట్ షెడ్యూల్ కూడా మాకు టైం ఇచ్చినందుకు చాలా థాంక్స్. సుమన్ టీవీని ఫాలో అవుతుంటాను. సుమన్ టీవీలో ప్రతిదీ ఫాలో చేస్తుంటాను.